ఈ రైతు చేను కోరెంట్ ఫ్యాక్టరీలో ఉంటుంది. చుట్టూ ఫ్యాక్టరీ ఉంటుంది. మధ్యలో రైతు చేను ఉంటుంది. ఆ చేను కోయడానికి మనం వెళ్తున్నాము. ఈ రైతు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకు తన చేను అమ్మడం జరగలేదు. సో తన చేను అలానే ఉండడం జరిగింది. రైతు చేనుకి వెళ్ళడం కానీ చేనులో ఏ పని ఉన్నా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ. కర్ణాటకలో చేను కోసే ముందు ప్రతి ఒక్కరు పూజ చేసే బండిని స్టార్ట్ చేయిస్తారు. ప్రతి ఒక్కరు కర్ణాటకలో ఏ చేను కోయడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందుగా పూజ చేయడం జరుగుతుంది. మా బండి మరి మా ఫ్రెండ్ బండి, రెండు బండ్లు కలిపి ఈ రైతు చేను కోయడం జరుగుతుంది. బేరింగ్ పోవడం జరిగింది. ఫ్యాన్ది బేరింగ్ వేసుకోవడం జరుగుతుంది. బేరింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బేరింగ్ అనేది మన బండిలో లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. మళ్ళీ వెళ్ళి చితాపూర్ వెళ్ళి బేరింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత దాన్ని బిగించి స్టార్ట్ చేయడం జరుగుతుంది.